హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ ఇంకా దాబా స్టైల్లో బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బటర్ చికెన్ రోటీ, పుల్కా, చపాతీ, బిర్యానీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఏదైనా స్పెషల్ డేస్లో కానీ లేదంటే ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బోన్లెస్ చికెన్ను 1/2 kg తీసుకోవాలి. చికెన్ను మ్యారినేట్ చేసుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ కసూరి మేతి, 1/2 కప్పు పెరుగు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. అలాగే 1 చెక్క నిమ్మరసం కూడా వేసుకొని దీనిని కూడా బాగా కలుపుకోవాలి. టైం ఉంటే చికెన్ను 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత చికెన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తం వేసుకోవాలి. స్టవ్ని లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడకడానికి వాటర్ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదండి. చికెన్ నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. ఇలా బాండీకి మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ చికెన్ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్లోని వాటర్ మొత్తం పోయిన తర్వాత చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లోని మసాలా మాడిపోకుండా ఈ విధంగా కదుపుకుంటూ చికెన్ని వేయించుకోవాలి. చికెన్ ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్కు తందూరి ఫ్లేవర్ రావడానికి చికెన్ని దమ్ చేసుకోవడానికి కాల్చిన బొక్కును కానీ కాల్చిన యాలకిని కానీ ఇలా ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. ఇలా స్మోకీ ఫ్లేవర్ వలన చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా రెడీ అయిన చికెన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల బటర్ వేసుకోవాలి. తర్వాత ఒక 10 వరకు జీడిపప్పును, కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటాని కట్ చేసిన ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు 5, చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా టమాటో ముక్క మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్లా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. 3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, మనం మిక్సీ వేసి పెట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అడుగున మాడిపోకుండా ఈ విధంగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తం వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న కప్పుతో వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత బాండీకి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చివర్లో 1/2 స్పూన్ పంచదార వేసుకోవాలండి. బాగా కలుపుకొని బాండీకి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చివర్లో 1/2 స్పూన్ కసూరి మేతి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మరీ ఎక్కువ పలచగా ఉండకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎమ్మిగా ఉండే బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇలా బటర్ చికెన్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.